వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. సర్ఫ్ మెప్మా ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం. దేశంలో ఎక్కడా జరగనంత భారీగా గత ప్రభుత్వంలో టీడీఆర్ స్కామ్ జరిగిందన్న మంత్రి నారాయణ. ఉగాది రోజున 1,00,000 టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని వ్యాఖ్య. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన. జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని వెల్లడి. ఏపీలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి పేదల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సెర్ప్, మిప్మా, ఆర్టీజీఎస్ వ్యవస్థలను సమన్వయం చేస్తూ జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్ లో సెర్ప్, మిప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారితపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సెర్ప్, మిప్మా, ఆర్టీజీఎస్ వ్యవస్థల నెట్వర్క్ ద్వారా 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఈ అంశంపై వివిధ దేశాలు, రాష్ట్రాల్లో అమలయ్యే అత్యుత్తమ పేదరిక నిర్మూలన విధానాలను అధ్యయనం చేయాలని వివరించారు. ఏపీలో పేదరిక నిర్మూలన మిషన్ కు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,100 కోట్లను సమర్థంగా వినియోగించేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. జాతీయ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా పట్టణ ప్రాంతాల్లోనూ పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు చేయాలని వెల్లడించారు. వీటితో పాటు స్వయం సహాయ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు స్వయం పేరిట బ్రాండింగ్ ఇచ్చి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఉగాది రోజున 1,00,000 టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని, దేశంలో ఎక్కడా జరగనంత భారీగా గత ప్రభుత్వంలో టీడీఆర్ స్కామ్ జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టిందని, అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2.5 లక్షల మందికి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 2028 నాటికి రాష్ట్రంలో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. అదేవిధంగా సభ్యులు కోవూరు ఎమ్మెల్యే గారు కొన్ని కెనాల్స్ విషయం, స్టాఫ్ విషయం అడిగారు. అధ్యక్ష, టిట్కో విషయం అడిగారు. వాటిని పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా డాక్స్ విషయం చెప్పారు, సచివాలయం స్టాఫ్ చెప్పారు, ఎస్టీపీ చెప్పారు, అదేవిధంగా ఎవరు నజీర్ గారు, అదేవిధంగా రిజర్వ్ సైట్స్ గురించి చెప్పారు, మెఫ్మా గురించి చెప్పారు. అధ్యక్ష, అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు గారు టిట్కో హౌసెస్, కమ్యూనిటీ హాల్స్ గురించి చెప్పారు. దాన్ని పరిశీలిస్తాం. అధ్యక్ష, ప్రాపర్టీ ట్యాక్స్ చెప్పారు. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు మెయిన్గా డంప్ యార్డ్స్ నేను వచ్చి చూస్తానని కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఏజ్డ్ పాపులేషన్ వాళ్ళ విషయం అన్నారు. దాని విషయం కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా చెత్త ట్రాక్టర్ల విషయం, యాక్చువల్లీ చెత్త ట్రాక్టర్లకు సంబంధించి యాక్చువల్ అధ్యక్ష గతంలో చేసిన తప్పులు జరగకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్రెడీ టెండర్లు ఇచ్చి అది ముందుకు పోతుంది. అధ్యక్ష, అదేవిధంగా ఇండోర్ స్టేడియం గురించి చెప్పారు. అదే విష్ణుకుమార్ రాజు గారు ఆ ట్రై జంక్షన్ ఆల్రెడీ నాతో ఎన్నిసార్లు మాట్లాడారు. అది నాలా విషయం టేకప్ చేస్తాం. అధ్యక్ష, అదేవిధంగా ఆయన పేమెంట్ గురించి చెప్తారని అటు ఇటు తిరుగుతున్నారు అధ్యక్ష టిట్కో హౌసెస్ ఒకటే చెప్పాను. అధ్యక్ష, ఎవరైతే 14-19లో చేశారు మీరు కూర్చొని ఇంజనీర్ దగ్గర బిల్స్ చేసుకోండి, ఇమ్మీడియట్ డబ్బులు ఇస్తామని చెప్పాను. వారు కూడా చేసుకుంటా ఉంటారు. అయితే ఏదైతే జీవో ఉందో ఆ జీవో 35 గురించి స్పెసిఫిక్ గా అడుగుతున్నారు. దాని మీద కూడా యాక్చువల్గా మళ్ళీ కమిటీ చేస్తానని చెప్పాను. అధ్యక్ష, ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చే గైడ్ లైన్స్ తో ఈరోజు చేస్తున్నారు. అధ్యక్ష, ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలు అన్ని సర్వీసెస్ ని వీలైనంతరకు అంటే ఫైనాన్షియల్ పర్సన్ చూసి చేస్తామని తెలియజేస్తారు. జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీని అమలు చేస్తామని, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని ఆయన వెల్లడించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. 1.5 ఉన్న టీఆర్ఎఫ్ ను 2.1కి తీసుకువెళ్లడం మన లక్ష్యమని వెల్లడించారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే 20
75,000 రూపాయలు ఇస్తామని, ఈ నగదు పురస్కారం గేమ్ చేంజర్ కానుందని భావిస్తున్నామని అన్నారు. జనాభా నిర్వహణపై ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చర్చలు జరపాలని, ఆ చర్చల తర్వాత పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తామని వెల్లడించారు. ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీకి అర్హత లేదనే చట్టం రద్దు చేశామని, ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులని చేయాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ కేర్ దిశగా వెళ్తున్నామని చెప్పారు. మాతృత్వ శక్తి, నైపుణ్య, క్షేమ, సంజీవని అనే 5 అంశాలు తీసుకువస్తున్నామని, అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 75% నుంచి 50% తగ్గించాలని చెప్పారు. 90 లక్షల మంది జంటల్లో 11 లక్షల మంది ఇన్ఫెర్టిలిటీ సమస్యతో ఉన్నారని, 11 లక్షల మంది సంతాన సాఫల్యానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. చాలా సంతోషం అధ్యక్ష. డిబేట్ ప్రారంభమైంది. మంచి చెడుల విశ్లేషణ జరగాలంటే ముందు చర్చ చేయాలి. నేను కూడా బిఏలో హిస్టరీ చేశాను. అప్పట్లో మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాపులేషన్, జనాభా ఏ విధంగా ఇదవుతుందంటే ఒక ఫ్లడ్ వస్తే కొంతమంది చనిపోతారు. అప్పట్లో కలరా ఇలాంటివి వస్తే కొన్ని వేల మంది చనిపోతారు. ఫ్యామిన్ వస్తే చనిపోతారు. దట్ ఈస్ హౌ పాపులేషన్ కంట్రోల్ కానీ బ్యాలెన్స్ కానీ అవుతుందని ఒక థియరీ. ఆ తర్వాత మనం ఆలోచిస్తే అధ్యక్ష, ఇప్పుడు ఇటీవల కాలంలో నేను ఇప్పుడు చాలా మంది రిమైండ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అధ్యక్ష. కొన్ని సంఘటనలు నేను ఆ రోజు సరే ఐటీ అవన్నీ మాట్లాడాను, కానీ ఒక సంఘటన చూస్తే అసెంబ్లీలో 96, 97 లేకపోతే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ మొత్తం కండోమ్స్ తో డెకరేట్ చేశాం. బయట 8 feet 10 feet కండోమ్ పెట్టాం. ఆ రోజు ప్రిడామినెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎయిడ్స్ ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 2 ఎయిడ్స్. అక్కడి నుంచి ఈ యొక్క నేషనల్ హైవేస్ అంతా కూడా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యేది. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్, అదర్వైజ్ జాతి మనుగడకే ప్రమాదం వస్తుందని గట్టిగా చెప్పాను. చెప్తే చాలా మంది అర్థం కాదనే ఉద్దేశంతో ఒక రోజంతా అసెంబ్లీ అంతా కూడా పెట్టి ఇచ్చేస్తే ఆ రోజు పరిష్కారం కాలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ కి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ ఫ్రీ స్టేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది ఆ రోజు ఒక సంకల్పం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిందని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కన్నెవీడులో ఉపాధి హామీ పథకం పరిరక్షణలో భాగంగా రచ్చబండలో పిసిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల కడుపు నింపే ఉపాధిపై బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ పూర్తిగా రద్దు చేయాలని తెలిపారు. రామ్జీ చట్టం పెట్టి కాంట్రాక్టర్లను రంగంలోకి తీసుకువచ్చి ఉపాధి కూలీల శ్రమను దోచుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రానికి నిధులు విడుదలపై వైసీపీ నోరు మెదపటం లేదని ఆమె అన్నారు. ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ. అమ్మా గుర్తుందా? హస్తం గుర్తు. ఇదే గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత అద్భుతమైన పథకాలు చేశారు. రుణమాఫీ చేయగలిగాడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగాడు. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, 108 అయినా, పేదవాళ్ళకి ఇల్లులైనా, ఎంత మందికి ఎన్ని పథకాలు అమలయ్యాయి. ఇవన్నీ చేయగలిగాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే ఇవన్నీ చేయగలిగాడు. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఒకసారి చంద్రబాబు గారిని ఎంచుకున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారిని ఎంచుకున్నారు. ఏం చేశారు? ఇన్ని సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి. మన రాష్ట్రానికి ఏం మిగిలింది? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు, వలసలు పోతున్నారు, లేకపోతే ఆటోలు నడుపుకుంటున్నారు. అంటే ఎంత దిక్కుమాలిన స్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఉందో మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీ ముందొచ్చి మీ ఆశీర్వాదం కోసం అడుగుతుంది అంటే మీ బతుకులు మార్చడానికే అడుగుతున్నాం.
మీ అందరూ మా వెనకాలంటే మేము దీనికే కాదు, ఒక ఉపాధి హామీ పనికే కాదు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నిటి మీద పోరాటం చేయడానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నా. విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు సన్నద్ధతతోనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందనా దళం ఆధ్వర్యంలో జిల్లాలో ఫెమిలిరైజేషన్ ఎక్సర్సైజ్ 2026 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ ఫార్మెక్స్ 2026 పై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధ్యక్షతన సమన్వయ శాఖల జిల్లా స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు పాల్గొన్నారు. 3,31,618 హెక్టార్ల జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో వరదలు వంటి విపత్తులు సంభవించేందుకు అవకాశమున్న ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో సన్నద్ధత చర్యలు, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికతో పాటు రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పోలీస్, రవాణా, R&B, ఇరిగేషన్, వ్యవసాయం తదితర సమన్వయ శాఖల భాగస్వామ్యం తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ జిల్లాలో ప్రజల్లో విపత్తులపై అవగాహన పెంపొందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ భాగస్వామ్యాన్ని వివరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫార్మెక్స్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక భాగస్వాములు కావాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, వివిధ పరిశ్రమలతో పాటు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, ఆపద మిత్ర, ఎన్ఎస్ఎస్ తదితర వాలంటీర్లతో గౌరవ ప్రజా ప్రతినిధుల సహకారంతో సామాజిక అవగాహన, సన్నద్ధత కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. మహిళలకు మరింత ఉపయోగపడేలా చెల్లంరాజు వెంకట శేషయ్య ధర్మసత్రంను అభివృద్ధి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సత్రం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజన పాల్గొన్నారు. మహిళలకు కొట్టు మిషన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లోనే దీర్ఘ ఆలోచన చేసి దాతలు ఈ సత్రంను ఇవ్వటం ముదావహమన్నారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేసే ఇలాంటి పుణ్యమూర్తులను మనం స్మరించుకోవాలన్నారు. దాతల ఆశయం మేరకు మహిళలకు వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఈ సత్రంను అభివృద్ధి చేయుచున్నారు. ఈ సత్రం పేరున ఉన్న సొమ్ముతో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందేలా చూసి మరింత విస్తృత పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నూర్ బాషా, కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, రాజేష్, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, సత్రం చైర్మన్ శివ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చల్లంరాజు చౌల్ట్రీ వాళ్ళ ట్రస్ట్ 1917లో 32లో వాళ్ళు రాసి దాతలు ఇచ్చిన ట్రస్ట్ ఇది. ఆ ట్రస్ట్ తరఫున శివ గారు ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్గా ఉన్నారు. ఆ ట్రస్టులో ఏదైతే బైలాస్ రాశారో దానికి అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది కూడా ఆ ట్రస్ట్లో కూడా ఎమ్మెల్యేని, తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్లో ఉన్న ట్రస్టీస్ని కూడా మెంబర్స్ కింద వేశారు. అప్పుడే చాలా దూరదృష్టితో ఈ కార్యక్రమం, ఈ ట్రస్ట్ ఏర్పరిచినందుకు మనం వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నా అభిప్రాయం చెప్పాను వాళ్ళకి. దీంట్లో ఇంకా ఒక 10,000-15,000 స్క్వేర్ ఫీట్ వరకు కట్టుకోవచ్చు అని చెప్పి 2 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ డబ్బు కూడా ఉందట. వాళ్ళు ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే దాని మీద మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి తదుపరి కార్యక్రమం ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనేది చూసి చేయాలని చెప్పి నేను ఆదేశించాను. ఆ విధంగా చేస్తాను. రైట్. నా పేరు ముదిగొండ శివ, పశ్చిమ నియోజకవర్గం శ్రీ చల్లంరాజు చౌల్ట్రీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు గతంలో పూర్వీకులు ఏదైతే చల్లంరాజు ట్రస్ట్ సంబంధించి ఆదేశానుసారం పేద మహిళలకు, వృద్ధులకు, చదువుకునే పిల్లలకు, అలాగే అనేక రకాల ఈ అమ్మవారి గుడికి వచ్చే భక్తుల కోసం ఈ ట్రస్ట్ను పూర్వీకులు ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆదేశానుసారంగానే మేము గతంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో 140 మంది స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పేదలైన, అర్హులైన పేద మహిళలకు 15 మందికి కుట్టు మిషన్లు, వికలాంగులకు, వృద్ధులకు ట్రైసైకిల్స్ పంపిణీ ఈరోజు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం, అలాగే ట్రస్టు పెద్దల ఆదేశానుసారం అనేక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మా ట్రస్ట్ బోర్డు సభ్యులము మేము కృషి చేస్తూ కార్యనిర్వహణాధికారి సూచనల్ని, అలాగే కమిషనర్ గారి ఆదేశాలను గౌరవిస్తూ ఈ ట్రస్ట్ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. చల్లంరాజు వెంకటయ్య ట్రస్ట్ డైరెక్టర్గా ఉంటుంది. నా పేరు కుప్పిల్ లక్ష్మణ్.
ఈ ఒక ట్రస్ట్ని స్థాపించి 1916లో స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఈ ట్రస్ట్లో ఉన్న కార్యక్రమాలకి పేదల పిల్లల కోసం స్కాలర్షిప్లు, అదేవిధంగాను మనం వారికి మహాశివరాత్రికి అన్నదానం చేస్తాం. ఇప్పుడేమో కుట్టు మిషన్లు అన్నీ పెట్టి మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, మీరా గారు వచ్చి దీని చేతుల మీదుగా మేము ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఈ ట్రస్ట్ తరఫున మా ఒక ట్రస్ట్ మెంబర్లు అందరం కూడా ఎప్పుడు సేవలు చేస్తుంటామని చెప్పేసి మీ అందరికీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కు రాజకీయ అవగాహన లేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ విమర్శించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తిరువూరులో జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకుంటుందన్నారు. అవినాష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, ముందుగా తనకు రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత తెచ్చుకొని మాట్లాడాలని సూచించారు. నమస్కారం అండి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తన స్థాయికి మించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద వ్యాఖ్యలు చేయటం అనేది నిజంగా కొంతవరకు బాధాకరం, శోచనీయం. అయితే మొన్న తిరువూరులో జరిగినటువంటి ఒక సంఘటన, మరి ఆ సంఘటన ఏదైతే ఉందో అది సహజంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇటువంటి అనేకం జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని రచ్చ చేయాలనుకోవడం, మరి మనం చూసుకున్నట్లయితే గతంలో అవినాష్ తండ్రి గారు కంకిపాడు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఆనాడు పర్వతనేని ఉపేంద్ర గారు విజయవాడ ఎంపీగా పనిచేశారు. లగడపాటి రాజగోపాల్ గారు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి వాళ్ళతో వీళ్ళ తండ్రి గారికి ఎంత బాగా సఖ్యత ఉందో బెదవాడ నగరం అంతా తెలుసు. పాత కాంగ్రెస్ నాయకులను ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఇటువంటి వ్యక్తులు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది దేవినేని అవినాష్ రాజకీయ సంకుచిత మనస్తత్వానికి, అదేవిధంగా అతనికి రాజకీయాల పట్ల అవగాహన రాహిత్యానికి ఇది ఒక నిదర్శనంగా ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేవినేని అవినాష్ని జిల్లా అధ్యక్షుడిగా చేశారంటే ఆ పార్టీ ఎలాంటి దీనస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నీ కూడా సీనియర్ ప్రజాప్రతినిధుల్ని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరుగుతూ ఉంటుంది. మరి దేవినేని అవినాష్ది కార్పొరేటర్గా గెలిచిన స్థాయి కూడా కాదు. అటువంటి వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారంటే ఆ పార్టీ ఎలాంటి అధ్వాన స్థితిలో ఉందో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అసలు ఇతని రాజకీయ చరిత్ర మనం చూస్తే 2010 తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో వేలాది మంది యువత విద్యార్థులతో బెంచ్ సర్కిల్ ముట్టడి చేసేసాం, వంట వార్పులు చేసేసాం అని చెప్పుకున్నారు. మరి 2014 ఎన్నికల్లో ఇతను ఎంపీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి చూసాం. ఏమైపోయారా వేలాది మంది యువత విద్యార్థులంతా ఆనాడు? అంటే ఇవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్లు, పెయిడ్ ఆర్టికల్స్ అని ప్రజలు ఆనాడే గుర్తించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార తీరును తీవ్రంగా ఖండించిన టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ సెల్ దళిత నాయకులు దళిత ఎస్సీ వర్గాల పరువు తీసేలా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహరిస్తున్న తీరుపై ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ నేత కొట్టేటి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ గల టీడీపీ పార్టీని తిరువూరు నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ దళిత నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామాదేవరాజు, బర్రే శంకర్రావు తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సంస్కారం లేని నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ జైభీం. నేను బెజ్జం జైపాల్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మొన్న తిరువూరు నియోజకవర్గం నెమల గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటం, దాన్ని గొడవగా మార్చాలనే ఉద్దేశంతో కొలికపూడి శ్రీనివాసరావు గారు వ్యవహరించిన తీరుని మేము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత తరపున, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం నుంచి కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఆలయంలోకి రాగానే ఆలయ పెద్దలు ముందు ముత్యాహారాలను, అదేవిధంగా కంకణాలను వాటిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఇచ్చి పట్టు వస్త్రాలు ఉన్న ప్లేట్ని ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇతని చేతిలో ఉన్న ఈ కంకణాలను వాటిని తీసుకెళ్ళి వాళ్ళ సతీమణి చేతికి ఇచ్చేసి ఎంపీ గారి దగ్గర ఉన్న
ఆ పట్టు వస్త్రాల ప్లేట్లు లాక్కొని అక్కడ గొడవకి దారితీసే విధంగా వ్యవహరించగానే వెంటనే కేసీఆర్ చిన్ని గారు కూడా దాని విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా చాలా స్నిగ్ధప్రజ్ఞతో ఎంతో ఆదర్శవంతమైన నాయకుడిగా అక్కడ దేవుడి గుడిలో ఎటువంటి కార్యక్రమాలు కూడా వివాదాలకు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన చాలా మంచి వ్యవహారం మంచి పద్ధతిలో వెళ్ళి దాన్ని అక్కడితో సద్దుమణిగే విధంగా చేసినప్పుడు కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇతను కొలిగిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో వివాదంలో తలదొరచడం, దాన్ని వివాదాస్పదంగా మార్చడం, 7 నియోజకవర్గాల్లో కూడా ఎంతో గౌరవమన్నలు పొందుతున్న కేసినేని చిన్ని గారిని అవమానపరిచే విధంగా ప్రతిసారి అతను అడుగులు వేయడం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్ఫ్ మెప్మా ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం. దేశంలో ఎక్కడా జరగనంత భారీగా గత ప్రభుత్వంలో టీడీఆర్ స్కామ్ జరిగిందన్న మంత్రి నారాయణ. ఉగాది రోజున 1,00,000 టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని వ్యాఖ్య. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన. జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని వెల్లడి. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.